అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సామాజికంగా మీ పరిచయాలు విస్తరిస్తాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ పనులకు సహాయపడతాయి. భవిష్యత్తు కోసం మీరు వేసుకునే ప్రణాళికలు చాలా పటిష్టంగా ఉంటాయి. గొప్ప విజయాన్ని సాధించడానికి అడుగులు వేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. కెరియర్లో ఆశించిన పురోగతి కనిపించదు. విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంట్లో విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి లేదా మరమ్మతులు చెయ్యడానికి ఇది అనుకూలమైన సమయం. గృహాలంకరణకు సంబంధించిన మీ ఆలోచనలు అందరి ప్రశంసలు పొందుతాయి. మీ నెట్వర్కింగ్ అవకాశాలు విస్తరిస్తాయి. మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని మీ పరిధిని పెంచుకుంటారు. ప్రయాణాలు మీకు ఆహ్లాదాన్నిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు సరిపోవని మీరు భావించవచ్చు. మీ సామర్థ్యంపై మీకు సందేహాలు కలుగుతాయి. వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ రోజు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే ఇతరులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో శాంతి కోసం పూజలు లేదా హోమాలు నిర్వహిస్తారు. ఈ క్రియలు మీకు సానుకూల శక్తిని అందిస్తాయి. మీ కూర్పు నైపుణ్యాలు మెరుగుపడతాయి. రచనలు చాలా అందంగా ఉంటాయి. మీరు నాటక, డ్రామా రంగాలలో రాణిస్తారు. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. నాట్యం చేయడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. మీ శరీరం ఉత్తేజంగా ఉంటుంది. మీ పట్ల స్నేహితుల వైఖరి పూర్తిగా మారిపోతుంది. ఇది మీకు మానసిక వేదన కలిగిస్తుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో వారి మద్దతు లభించకపోవడం నిరాశపరుస్తుంది. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. మీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి గిరాకీ ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ సృజనాత్మకత ఈ రోజు కొత్త మార్గాలను చూపిస్తుంది. కళాత్మక రంగాలలో రాణిస్తారు. సామాజిక మాధ్యమాల వాడకం వల్ల విలువైన సమయం వృధా అవుతుంది. అనవసరమైన సమాచారం మీ మనస్సును కలవరపరుస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. పరిశ్రమలలో లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు వస్తాయి. అనుకోని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో అదనపు జాగ్రత్తలు అవసరం. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు. సరైన మార్గంలో పయనిస్తారు. మీ ప్రతిభాభివృద్ధికి ఈరోజు చక్కటి అవకాశం లభిస్తుంది. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. మీ ప్రియమైన వారితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ సమయ నిర్వహణ అద్భుతంగా ఉంటుంది. అన్ని పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తారు. వృధా అయ్యే సమయాన్ని తగ్గించుకుని ఉత్పాదకత పెంచుకుంటారు. అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనులలో వారి సహాయం ఎంతో ఉపకరిస్తుంది. మీపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. ఇతరులకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు. కౌన్సిలింగ్ సెషన్లలో ఆశించిన ఫలితాలు రావు. మీ సమస్యలకు పరిష్కారం లభించకపోవచ్చు. బీమా పాలసీల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కొత్త పాలసీ తీసుకోవడానికి సరైన నిర్ణయం తీసుకోలేరు. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం తగ్గుముఖం పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో వెనుకడుగు వేస్తారు. ఇతరులతో మీ ఆత్మీయ సంబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో హృదయపూర్వక అనుబంధం పెరుగుతుంది. ఈరోజు మీరు నిర్వహించే అన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న సమయానికి మీరు లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పెట్టుబడులలో మంచి లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మేలు చేస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ బంధాలు మరింత బలోపేతమవుతాయి.
పుస్తక సమీక్షలలో మీ అభిప్రాయాలకు ప్రాముఖ్యత లభిస్తుంది. సాహిత్య రంగంలో గుర్తింపు పొందుతారు. జల వనరుల వినియోగంలో మీకు విజయం లభిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం. పని ఒత్తిడి విపరీతంగా పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అదనపు బాధ్యతలు మీపై పడతాయి. ఆధ్యాత్మిక యాత్రకు ప్లాన్ చేసుకుంటారు. అది మీకు మనశ్శాంతినిస్తుంది. మీ ఆధ్యాత్మిక చింతనపై దృష్టి పెట్టలేరు. దేవాలయ సందర్శన అవకాశాలు మీకు దక్కవు. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పొరపాట్లు జరగవు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభిస్తుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంకల్పం దృఢంగా ఉంటుంది. ఈరోజు మొదలుపెట్టిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. మీరు అనుసరించే సాధారణ పరిహారం ఈరోజు మీకు స్వత్వర ఫలితాన్ని ఇస్తుంది. అవాంతరాలు తొలగిపోతాయి. చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో విజయం సాధిస్తారు. మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది. మీరు మానసిక శాంతిని పొందుతారు. ప్రశాంతమైన వాతావరణంలో కాలం గడుపుతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడుపుతాయి. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. మీ వృత్తి అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త పుస్తకాలు చదువుతారు. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆశించిన లాభాలు రావు. పంట నష్టానికి సంబంధించిన ఆందోళనలు ఉంటాయి. ట్రావెల్ రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. సంగీతం ద్వారా ఆశించిన ఉల్లాసం లభించదు. వినసొంపుగా అనిపించదు. కొత్త సంగీత సాధన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈరోజు తీసుకునే ఆహారం వలన ఆరోగ్య సమస్యలు లేదా అజీర్ణం తప్పదు. బయటి ఆహారం తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు సంతోషాన్ని ఇస్తుంది. పిల్లల విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలలో తీవ్రమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదనపు ఖర్చులు మీ బడ్జెట్ను అదుపు తప్పుతాయి. నూతన టెక్నాలజీని నేర్చుకుంటారు. దానిని తమ పనిలో ఉపయోగిస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.